మొన్న బల్మూరి వెంకట్, ఇవాళ అనిల్ కుమార్ యాదవ్. పోలిక ఏంటి అనుకుంటున్నారా? యంగ్ టర్క్స్ పార్టీ కోసం కష్టపడితే తగిన గుర్తింపు ఉంటుందనే విధానికి నిదర్శనం. బల్మూరి ఎమ్మెల్సీగా అవగా అనిల్కు రాజ్యసభ అవకాశం ఇచ్చింది కాంగ్రెస్. సీనియర్లను కాపాడుకుంటూనే పార్టీకి యువరక్తం ఎక్కిస్తున్నారు. మరి పెద్దల సభల్లోకి యువరక్తం ఎక్కిస్తుంది హస్తం పార్టీ. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇది భగవద్గీత శ్లోకంలోని ఓ సెంటెన్స్ మాత్రమే. ప్రతిఫలం ఆశించకుండా పనులు చెయ్యి అన్నది దాని పరమార్థం. ఇందుకు మంచి ఉదాహరణ అనిల్ కుమార్ యాదవ్. అందుకే ఆయనకు వరుసగా పదవులు వరిస్తున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షునిగా ఉన్న ఆయన పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ టికెట్ కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. ఎప్పుడూ సీనియర్లకే రాజ్యసభ టికెట్లు ఇస్తుంటారు. ఈసారి యంగ్ లీడర్లను ప్రోత్సహించే దిశగా అడుగు వేసింది. తెలంగాణలో 10 ఏళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందరో సీనియర్లు ఆశించిన యువ నాయకత్వానికే ప్రాధాన్యతనిచ్చింది. టీ కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతల్లో యువ రక్తాన్నెక్కించే పనిలో పడింది. అనిల్ కు రాజ్యసభ టికెట్ ఇవ్వటం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ కు యాదవ సామాజిక వర్గానికి పార్టీ పెద్దపీట వేసినట్లయింది. రాజ్యసభ సీట్ దక్కించుకున్న అనిల్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు. 1999 నుంచి అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ లో యాక్టివ్గా ఉన్నారు. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో ముందున్నారు. సర్కార్ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎస్యుఐ జనరల్ సెక్రటరీగా, ఎన్ఎస్యుఐ నేషనల్ కోఆర్డినేటర్గాను బాధ్యతలు నిర్వహించిన అనుభవం అనిల్ కుమార్ యాదవ్కుంది. తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ కు ప్రెసిడెంట్ గా ఎన్నికైన తొలి నేత అనిల్ కుమార్ యాదవే. 2018లో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ కె లక్ష్మణ్ పై పోటీ చేసిన అనిల్ ఆయన్ను 3వ స్థానానికి పరిమితం చేసి సత్తా చాటుకున్నారు. అనిల్ నాయకత్వ లక్షణాలను గుర్తించిన రాహుల్ గాంధీ కర్ణాటకలో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా బాధ్యతలను కూడా అప్పగించారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేసిన అనిల్ కుమార్ కు రాజ్యసభ సీట్ను ఇవ్వటం ద్వారా పార్టీలో యువతకి ప్రాధాన్యత ఉంటుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసింది కాంగ్రెస్ పార్టీ. ఏదైతే క్రియాశీలక పాత్ర పోషించి ఈరోజు మా అన్నకి ఎమ్మెల్యే టికెట్ ఆలోచన రాకపోయినప్పటికీ తప్పనిసరిగా వారి యొక్క కష్టాన్ని గుర్తించి ఈరోజు మరొక యువకుడిని అంటే ఇక్కడ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా నాకు, అటు ఢిల్లీలో రాజ్యసభకి మా అన్నని ఎంపిక చేయడంలో యావత్ ఎన్ఎస్ఐ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కానీ, కేంద్ర రాష్ట్ర నాయకత్వం రేవంత్ అన్న గారు అధికారంలోకి వచ్చినాక కష్టపడ్డ వాళ్ళకి పదవులు అడగకుంటేనే ఇంటికి వస్తాయి అనే దానికి నిదర్శనము ఈరోజు ఎమ్మెల్సీగా నేను రాజ్యసభగా మా అన్న. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ పైన కష్టంగా గెలవలేని సీట్ల యువతకి కేటాయిస్తారని చెప్పి అనేక సందర్భాల్లో మీడియా మాధ్యమాలలో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుండే. కానీ కష్టానికి ఏదైతే కష్టపడితే సునాయాసంగా ఉన్న పదవులు కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం యువతని ప్రోత్సహించే విధంగా ఇస్తుందని చెప్పని ఈ రోజు చరిత్రని సృష్టించే విధంగా అనిల్ యాదవ్ గారికి నాకు అవకాశం ఇచ్చారు. బీకాం ఎల్ఎల్బీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. స్కూల్, కాలేజ్ డేస్ లో యాక్టివ్ స్టూడెంట్ గా పేరు తెచ్చుకున్న అనిల్ నేషనల్ లెవెల్ రెజ్లర్ కూడా. రాష్ట్ర, జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధించారు. పార్టీకి తాను చేస్తున్న సేవలను గుర్తించి రాజ్యసభ టికెట్ కేటాయించినందుకు అనిల్ కుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. తమ్ముడు వెంకట్ కి ఎమ్మెల్సీ ఇచ్చారు. అదేవిధంగా ఎన్ఎస్సీలో పనిచేసి కష్టపడి తమ్ముడు వెంకట్ కి ఎమ్మెల్సీ ఇచ్చారు. అదేవిధంగా నాకు ఈరోజు ఇంత పెద్ద ఆపర్చునిటీ కల్పించారంటే రాహుల్ గాంధీ గారు ఒక ఆలోచన, కొత్త తరాన్ని తీసుకురావాలి, కొత్త రక్తాన్ని తీసుకురావాలని ఒక మెసేజ్ మొత్తం భారతదేశంలో పోయింది. ఎందుకంటే మొన్న వెంకట్కి ఇచ్చినప్పుడే మొత్తం ఆల్ ఇండియా ఎన్ఎస్సీలలో కూడా చాలా మంది అప్రిషియేట్ చేశారు. ఈరోజు నాకు కూడా ఇచ్చినందుకు మొత్తం ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్లో కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎంతో మంది మిత్రులు నాకు సంబంధించిన మిత్రులు కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. యువరక్తం పార్టీకి అవసరం. యువత అన్ని విధాలా పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో దోహదపడతారు. రాజకీయంలో వారసత్వాన్ని ప్రదర్శించడం అందరి వల్ల కాని పని అని చెప్పుకోవాలి. కొందరు మాత్రమే రాజకీయాల్లో వారసులుగా గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్. అందుకే తెలంగాణ నుంచి రాజ్యసభ టికెట్ల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది.